ఉమ్. సినిమాలో డైలాగులు ఉంటాయి. నీ బాధ నా బాధ, నీ ఆనందం నా ఆనందం, అలాగే నా నా విజయము నీ విజయం, నా కొడుకు విజయము నా విజయం అని ఒక తల్లి చెప్తుంది. ఇదంతా అబద్ధాలే. సో జ్ఞానము అజ్ఞానం ఇక్కడే తెలిసిపోతుంది. సో ఎవరి బాధ కాకూడదు. బాధపడొద్దంటే ఏమీ చేయొద్దని కాదు, వీలైతే ముడ్డి లేపి డైపర్ కూడా యాక్సెప్ట్ చేయి. ఒక వ్యక్తికి ప్రాబ్లం ఉంది, నేను సఫర్ చేస్తున్నాను, బాధకత్వం. ఓకే. అందుకే నేను ఎప్పుడూ చెప్తా, భవిష్యత్తులో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంట్లో చేయించుకో, వాళ్ళు చంపేస్తారు తొందరగా. అవును. నర్సుని తెచ్చుకో, ఆమెకు ఎమోషన్ ఉండదు, ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు కదా. అందుకని వాడిని ఇట్లా ముడ్డి ఇట్లా పడుకోబెట్టి ఇక్కడ తుడిచి, ఇటు పడుకోబెట్టి ఇటు తుడిచి, బోర్లో పడుకోబెట్టి ముడ్డి తుడిచి వెళ్ళిపోతుంది. పోయిట ఇట్లా చేయగడుకొని ఓకే డ్యూటీ అయిపోయింది శాలరీ వేసేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎమోషన్ ఉండదు. అట్లా చేయించుకున్న వాడే హాయిగా ఉంటాడు. అట్లా కాకుండా వచ్చిన కూతురు మా డాడీకి ఇట్లా అయిపోయింది అని ఒకడు, అమ్మ వీడు ముడ్డి అడగాల్సి వస్తుంది అని ఒకడు, విసుక్కున్నారనుకో, నేను కన్న పిల్లలే నన్ను చూసి విసుక్కున్నారన్న బాధ ఒకటి. ఇదంతా ఒక అర్థం పడతలేని జటిల సమస్యగా మారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం హ్యూమన్ ఎవల్యూషన్ యొక్క రిఫైన్ అండర్స్టాండింగ్. ఇందులో నేను చెప్పే దాంట్లో గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలు ఏమీ లేవు. అండర్స్టాండ్ వన్ థింగ్, యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎవ్రీ డ్యామ్ థింగ్. అదేంది? ఎవరి బాధ నీ బాధ చేసుకో, అంతే, అయిపోయింది. ఇంతకుమించి ఏమీ లేదు. దాని అర్థం మనుషులతో ఉండొద్దని కాదు. ఇప్పుడు ఫ్రెండ్కి గజ్జి వచ్చింది, నువ్వెందుకు తగిలించుకుంటావు? వాడికి పాపం ఒళ్ళంతా గోకుడు పెడితే ఒక కట్టె తెచ్చి ఇట్లా ఇట్లా గోకు, వేలు పెట్టదు. సేవ చేయొద్దు అని ఎక్కడ చెప్తలేను. ఆర్థికంగా సహాయం చేయి, సేవ చేయి, అన్నం వండి పెట్టు, కార్లు తీసుకుపో, హాస్పిటల్ బయట వెయిట్ చేయి, నీ పరపతి ఉపయోగించి తక్కువ రేటుకి ఆపరేషన్ చేయించు. డూ ఎవ్రీ డ్యామ్ థింగ్. ఒక్కటి మాత్రం నీ చేసు, వాడి బాధ నీ బాధ చేసు. కానీ మనుషులకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. సింపతి అండ్ ఎంపతి అనే పదాలని ఘోరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంది మానవ జాతి. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. సహ అనుభూతి. సానుభూతిలో నువ్వు పక్కన ఉన్నావు, ఇప్పుడు 10,000 రూపాయలు పోయాయి, అయ్యయ్యో నీవు 10,000 పోయాయా, పాపం ఎందుకు ఇట్లా పోయాయి, ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు, ఇది సానుభూతి. సహానుభూతి అంటే ఆ 10,000 పోయిన వాడి ప్లేస్లో నువ్వు నిలబడి నిజంగా 10,000 పోతే ఎటువంటి అనుభూతి ఉంటుందో అదే అనుభూతి చెందడం. సహానుభూతిలో ఉన్నవాడు, నాకు నీ సందర్భం అర్థమైంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు ఏడుస్తున్నావో. ఇప్పుడు సానుభూతిలో ఉన్నవాడు ఏడవకూకో అని చెప్తాడు. సహానుభూతిలో ఉన్నవాడు ఏడుపు వస్తుందండి ఆ సిచ్యువేషన్లో అంటాడు వాడు. ఎందుకంటే ఐ లివ్డ్ దట్, నేను ఒక్క క్షణం అనుభూతి చెందిన. కానీ సహానుభూతి అంటే చేతగాంతనము కాదు, ఎంత ముట్టుకోవాలో ఒకసారి అనుభూతి చెంది, ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను మళ్ళీ బయటకు వచ్చేసిన. ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటా కూర్చో, నేను ఏం చేయాలని అది చేస్తాను, నీ ఏడుపుని తగ్గించే ప్రయత్నం చేస్తా అంటే సహానుభూతి కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. కానీ వాడు అక్కడే ఉండి వాడేడ్చి వీడేడ్చి, వాడు బాధపడి వీడు బాధపడి, వాడి బాధను వీడు తీసేసుకొని. ఒకసారి ఒక ధ్యానుల సమూహం ఉన్నది, అందులో వాడు ఉన్నలే, వాళ్ళ పేరెందుకు, ఎవరో ఒక లేడీ వస్తే ఆమె బాధలో ఉందండి. వీడికి నాకంతా తెలుసు అని ఒక భ్రమలో బతుకుతున్న ఒక మహత్తర కాలం అది. ఆమె చేతులిట పట్టుకొని ఏడ్చేశాడు. ఆమె బాధనంతా నేను తీసేసుకున్నా అన్నాడు. నేను ఆమెకు పైల్స్ గిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసేసుకునేవు అన్నా. అంటే నీకు అర్థం కాదు ఎప్పటికన్నాడు. ఇది ఒక్కటి నేను అర్థం చేసుకునే, ఇప్పుడు ఎవడి బాధ ఎవడు తీసుకోకూడదు, చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, అది చచ్చిపోతుంది. ఆ పిచ్చిది ఎందుకు బాధపడుతుందో తెలుసుకో, దాని నుంచి బయటపడే. నువ్వు చేయవలసింది వదిలేసి నీ జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావు. అట్లా ఎప్పుడు ఉండదు. రమణ మహర్షి వల్ల మదర్ చనిపోతే రమణ మహర్షి ఏడవలే. బ్రూటల్ రియాలిటీ, ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు అంటే మరణం వస్తుందబ్బా, తెలిసింది, ఇందులో ఏడవడానికి ఏముంది. ఎప్పుడన్నా అటాచ్మెంట్ కొంత ఏడుపు వస్తుంది. ఏదో సినిమా ఉంటుంది, ముసలి చచ్చిపోతే రఘుబాబు ఏడుస్తూ ఉంటాడు, వాడు కొడుకు కాదు పన్నోడు అంటాడు, ఆమెకు నేను పుట్టారా నువ్వు పుట్టేవారా. అప్పుడు వాడు చెప్తున్నాడు, వీడు కొన్ని నెలల శాలరీ దాచుకుని ఇప్పుడు ఎక్కడ చెప్పింది పెట్టిందో ముసలి అంటే, వాడు ఏడవడానికి కారణం వేరు. సో ఒక మనిషి ఏడవడానికి కారణాలు అనేకం ఉంటాయి. సో సింపతి అయినా ఎంపతి అయినా జస్ట్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్.
కోతులకు కూడా సింపతి ఉంటుంది. ఏదైనా కోతి చచ్చిపోతే కాసేపు కిక్కి కిక్కి అని అరిచి వెళ్ళిపోతాయి. అక్కడే లైఫ్ అంతా ఉండడం, వాటికి ఒక సమాధి ఏర్పాటు చేయడం, లేకపోతే అక్కడికి ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడికి రావడం, అట్లా ఏమి ఉండదు. సరే, వాటికి మెమరీ లేదు కాబట్టి. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, ఎగ్జాక్ట్గా ఆ కోతి ఏం చేసిందో నువ్వు అదే చేస్తావు. ఒక సందర్భాన్ని తిరిగి తిరిగి పునర్జీవించాల్సిన అవసరం లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకని వ్యక్తిగతంగా నా అవగాహన ఏమిటి, నేను అందరితో ఉంటాను, అందరికీ నా దగ్గర ఉన్నది షేర్ చేస్తాను, వెదర్ టైమ్ ఆర్ మనీ ఆర్ ఎక్స్పీరియన్స్. ఈ మూడేగా షేర్ చేసేది, అంతకంటే ఏం లేనే లేవు భూమి మీద. ఈ మూడిట్లో డబ్బులు షేర్ చేసుకునేవాడు కింద ఉన్నాడు, సమయాన్ని ఇచ్చేవాడు కొంచెం పైన ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడు ఇంకా పైన ఉన్నాడు. సో ఈ మూడు అవసరమే. మనం ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకో, ఈ మూడు ఇచ్చేవాళ్ళు ముగ్గురు ఉంటే మన దగ్గర పని పూర్తయిపోతుంది. సమయం ఇచ్చేవాళ్ళు కొందరు ఉన్నారనుకో, కన్స్ట్రక్షన్ చూసుకుంటారు, ఎలా కట్టాలి అనుభవం వచ్చిన వాడు చెప్తాడు, కట్టడానికి పైసలు ఒకటి ఇస్తాడు. ఈ ముగ్గురు కలిస్తే ట్రినిటీ. మన లైఫ్లో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి. ఓన్లీ నీకు టైం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారనుకో, జీవితం సంకనే. నీ ఫ్రెండ్స్ ముగ్గురులో ఒక డబ్బున్నవాడు ఉండాలి, ఒక టైం ఇచ్చేవాడు ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండాలి. అప్పుడు నీ లైఫ్లో ఏదైనా చేస్తే ఉపయోగపడతారు. చాలా మంది ఏం చేస్తారు, ఇద్దరు ఫిల్దీ రిచ్ పీపుల్ ఉంటారు, వాడు టైం ఇయ్యాడు, టయానికి నాకు హ్యాండ్ ఇచ్చారంటాడు. వాడు హ్యాండ్ ఇస్తాడు రా బాబు, వాడు నీకు డబ్బు ఇవ్వడానికి ఉన్న టైం ఇవ్వడు. వాడు నువ్వు అనవసరంగా అపార్థం చేస్తున్నావు వాడిని. వాడు జస్ట్ ఫోన్పే ట్రాన్స్ఫర్ చేస్తాడు 5 లక్షలు, నేను రాలేదంటే అసలు ఇంత అవసరం వస్తుంది, నువ్వు రావు. డబ్బున్న వాడిని నువ్వు ఎప్పుడు టైం అడగొద్దు, టైం ఉన్న వాడిని నువ్వు ఎప్పుడు సలహా అడగొద్దు, డబ్బు అడగొద్దు. నేను ఒక 2 days నాతో పాటు ఉండాలి, వచ్చేసి అంటే వాడు వచ్చేస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. నీ ఫుడ్ గిడ్ అంతా నేను చూసుకుంటూ వచ్చేస్తాను. అనుభవం, నువ్వు ఉన్న చోటే ఉండు, ఒక అడ్వైస్ కావాలి అంటే ఇస్తాడు. ఈ మూడు కలిస్తే అద్భుతం. ఈ ముగ్గురులో కొందరి దగ్గర 3 ఉంటాయి అదృష్టవశాలు. అందుకని నీ ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు టైం ఇవ్వగలవా, డబ్బు ఇవ్వగలగా అని. నేను టైం ఇవ్వలేను, కొంత డబ్బు అనుభవం ఇస్తాను. నాకు టైం ఇవ్వడం ఇష్టం లేదు ఎవరికి. ఇది నేను తీసుకున్న నిర్ణయం, అందుకని నేను ఎక్కడికి పోను. సో అందుకని మనిషి చేయవలసిన, అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది నేను గమనిస్తే నాకు రూఢిగా తెలుస్తున్నది. అంత బాగానే ఉంది, కానీ ఏదైనా ఎంత తీసుకోవాలో తెలియక సఫర్ అవుతున్నాడు. నీకు విషయం తెలుసా, ఫస్ట్ సినిమా తీసినప్పుడు దాని లెంత్ తెలుసా మీకు? ఎంత తీయాలో తెలియదు కాబట్టి 50 గంటలు తీసిరాను. తర్వాత ఎడిటింగ్ చేసి ఇంతసేపు ఉండొద్దని 42 గంటలు చేసి ఉంటుంది. అప్పటికి కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత ఇంత కూడా ఉండొద్దని చెప్పి 30 గంటలు. లవకుశ లాంటి సినిమాలు 4.5 hours. అప్పటికి అది కరెక్ట్ అనిపించింది. సినిమా అంటే మినిమం ఇంత ఉండాలి, ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతుందేమో, ఇట్లా వచ్చి వెళ్ళిపోతే కష్టం కదా. ఇప్పుడు చివరికి 90 నిమిషాల దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడ కూడా ఆగలే, అక్కడ షార్ట్ 30 seconds దగ్గర ఆగింది. షార్ట్ పుట్టింది చూసినావా? సో షార్ట్ మళ్ళీ 3 seconds to 30 seconds ఎంతనే పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. మీమ్ అంటారు, ఓన్లీ 4 seconds చాలు. సో ప్రతిదానికి ఒక ఎంత నువ్వు మీమ్ చేసినప్పుడు 3 hours చేయకూడదు, అది కామన్ సెన్స్. అది సినిమా చేసినప్పుడు 5 నిమిషాలు చేయకూడదు, షార్ట్ స్టోరీ చేసినప్పుడు నువ్వు 1 hour 2 hours చేయడానికి లేదు. సో దేనికి ఎంత అన్నది ఒక లెక్క ఉంది, అది ఎవడు చెప్పడు. ఇప్పుడు రీసెంట్గా దురంధర్ 2 ఉంది, 4 hours ఉంది, అతనికి అది కరెక్ట్ అనిపించింది. నిజానికి అది వెబ్ సిరీసే, 8 ముక్కలు తీసి 4 hours చేశారు. అది ముక్కలుగానే ఉంటుంది, ఒక చాప్టర్ పేరు పడతాం. సరే, ఎనీవే, అందుకని అట్లీస్ట్ ఈ చిన్న లైఫ్లో నేను రియలైజ్ అయిన ఒకనొక అంశం పాటిస్తున్నది నిజంగా తెలుసుకోవాల్సింది ఇదే. ఎందుకంటే ఎవ్వరి బాధ నీ బాధగా చేసుకో. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సిచ్యువేషన్ 2 రకాలుగా డీల్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది నేను కనుక్కున్న ఎగ్జాంపులే. నాకు తెలిసి ఇప్పటికో 50 సార్లు చెప్పిందా. ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు, అర్థమయ్యే వరకు చెప్పాలి. పిల్లవాడు బురద రాసుకొని వస్తున్నాడు. 2 రకాలుగా అమ్మ స్నానం చేయించవచ్చు. వాడిని కౌగిలించుకొని ఆ బురద తనకు రాసుకొని, ఇది 2 కలిపి చేసుకోవచ్చు. రెండవది ఏంది, బురద కడగడం నా విధి తప్ప బురద నేను రాసుకోవాల్సిన అవసరం లేదు అని గుర్తించి నువ్వు అక్కడే ఉండు, ఒక 2 feet దూరంలో అక్కడే ఉండు అని పైపు తీసుకొచ్చి దూరం నుంచి కొట్టి వాడు బురదంతా క్లీన్ అయిన తర్వాత పట్టుకో. సో మనిషిని పట్టుకో, మనిషి గజ్జిని తామరను వాడి బాధను పట్టుకో.
దానివల్ల ఇద్దరు పోతారు. ఇది నేను అర్థం చేసుకున్నాను. సరి చేసేవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ముఖ్యంగా. ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధానికి ఒక అడ్వైజర్ ఉంటాడు. వాడే వీక్ అయితే యుద్ధం ఓడిపోతాడు. వాడు స్ట్రాంగ్ ఉంటాడు, ఏం పర్వాలేదు, ఓన్లీ నిన్న 600 మంది చచ్చిపోయారు, పోదాం అంటాడు. వాడు చిన్న హోప్ ఇస్తాడు. అట్లా మనం ఓన్లీ పక్కవాడికి సహాయం చేయాలి. అది కుటుంబ సభ్యులైనా అందరూ బయట వ్యక్తులే. నీకు ఒక ఫీట్ అవుతున్నదంతా వేరే వాళ్ళే, నీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు మనం చేసుకున్న కేటగిరీ. అది కూడా తీసేసి నీ బయట ఉన్నారు, వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, ఇదర్ ఐ కెన్ గివ్ టైమ్, ఆర్ ఐ కెన్ గివ్ అడ్వైస్, ఆర్ ఐ కెన్ గివ్ సమ్ మనీ. ఈ మూడింట్లో ఎక్కడున్నావో తెలుసుకొని ఏది ఏమైనా ఈ మూడింట్లో వాళ్ళ బాధను నువ్వు చేసుకో. ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏమైనా ఉందా టైసన్? నువ్వు ఎప్పుడన్నా ఒకరి బాధను నీ బాధ చేసుకున్నావు? ఒకప్పుడు చేసుకున్నా, ఇప్పుడు తగ్గింది. అలాగని మనది పాషాణ హృదయం ఏం కాదు. ఏం చేయాలో అన్ని చేద్దాం. నిజానికి నువ్వు బాధను తీసుకోపోతే నువ్వు పళ్ళు దేగలవు, కోసి ఇవ్వగలవు, వాళ్ళకి స్నానం చేయించి ఎవ్రీథింగ్. నువ్వే బాధపడితే బొంగు మరి నిన్నే కూడా చూసుకోవాలి. బాధపడి అవును, నువ్వే పోతావు. అట్లా నువ్వు ఎఫెక్టివ్గా చేయలేవు. అక్కడ ఆయనకి ఇట్లయితే నేను చేయలేకపోతున్నా అంటే వాడు బాయ్ నువ్వు బాయ్. అందుకని ఒక సర్జన్ లాగా ఉండాలి. అటాక్ వచ్చినా కూడా చూస్తాడు, ఆలోచిస్తాడు, కానీ ఎప్పుడు తన బాధ తీసుకోడు. అందుకే తను ఆపరేషన్ చేయగలడు, ఆలోచిస్తున్నాడు. అవును. ఇఫ్ యు రియల్లీ సిన్సియర్, ఎవరి బాధ నీ బాధ మార్చుకో, ఎవరి మూర్ఖత్వాన్ని నీ మూర్ఖత్వంగా మార్చుకో, ఎవరి సమస్య నీ సమస్య కాదు. యు ఆర్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఆర్ యు ఆర్ హియర్ టు నాట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇంతే, ఇంతకంటే ఏముంది? కానీ నేను చూస్తున్నదంతా సాల్వ్ చేస్తున్నారో లేదో తీసేసుకుంటున్నారు ప్రాబ్లం. సో అజ్ఞానం అంటే ఇది. తీసుకోకూడదు తీసుకోవడం, ముట్టుకోకూడదు ముట్టుకోవడం, ఉండకూడని చోట ఉండడం, అవసరం లేదు మాట్లాడడం. అందులో ఇప్పుడు ఇది వచ్చింది. అందుకని రమణ మహర్షి జీవితంలో కొన్ని రిమార్కబుల్ థింగ్స్ ఉన్నాయి. నేను భవిష్యత్తులో బుక్ రాస్తే అరుణాచలం గిరుణాచలం వచ్చాడు, నీలమాడిలో కూర్చున్నాడు తప్ప ఇవన్నీ కాదు. అవన్నీ చాగంటి గారు చెప్పని. నేను చెప్పాలనుకున్న విషయాలు కొన్ని. అమ్మ చనిపోయినప్పుడు ద వే హీ బిహేవ్, అట్మోస్ట్ అండర్స్టాండింగ్ అక్కడ ఉంది. ఇంకా మళ్ళీ రమణ మహర్షి బోధనలు, తాత్విక చింతన ఇవన్నీ ఇర్రెలవెంట్. ఇప్పుడు మీ మదర్ చనిపోతే నువ్వు అట్లా ట్రీట్ చేస్తావా? అట్లా మన ఇంట్లో ఎవరైనా ట్రీట్ చేస్తే మనం అతన్ని భగవాన్ అంటాం, మనం వాడిని తిడతాం. రమణ మహర్షి ఒక రెస్పెక్ట్ అంటాం కదా. నేను అదే అంటున్నా, రమణ మహర్షికి మరి నువ్వు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అలా చేసిన తర్వాత కూడా? వాట్ ఈస్ ద కంపల్షన్? అంటే ఎక్కడో అతను చెప్పిన దాంట్లో సత్యంతో ఉన్నాడు అతను. ఈ బంధాలు, బంధుత్వాలు, అటాచ్మెంట్స్, ఎమోషన్, ఎంపతిలు, సింపతిలు ఏమి. ఒక వ్యక్తికి ఏం చేయాలో వాళ్ళ అమ్మ మరణించే వరకు అలగమ్మ తన హృదయం మీద చేయబెట్టి ఆమె ఇట్లా ఎగిసి పడుతుందంట. ఇప్పటిలాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అట్లా ఏమీ లేదు. తను స్థిరంగా ఉన్నాడు. అందరూ గణపతి, పళనిస్వామి వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్నారు. చక్కగా రమణ మహర్షి ఆమె ఈ ఛాతి మీద చేతులు పెట్టి స్థిరంగా చూసినాడు. ఏడవలేదు, ఓదార్చలేదు, బాధపడి. అప్పుడు ఆమె చివరిగా ఎక్కడ దృష్టి నిలిపిందంటే ఈ టచ్ ఉంటది కదా, దాని మీద దృష్టి నిలిపింది. ఆ తర్వాత ఆ కళ్ళతో రమణ భగవాన్ని చూసింది. కొడుకును కాదు, స్థిరంగా ఉన్న ఒక వ్యక్తిని భరోసా ఇస్తుంది. అప్పుడు ఆమె రకరకాల అలజడులు, ఆందోళనలతో మనసంతా రిలాక్స్ అయిపోయి శరీరాన్ని వదులు చేసింది. ఉదాహరణకి ఎవరో చిన్నపిల్లాడు ఏడుస్తుంటే అమ్మ ఇట్లా పట్టుకుందను, మొత్తం వదులు చేస్తుంది బాయ్. అంతవరకు గింజుకొని ఏడుచుకున్న పిల్లవాడు ఫ్రీ అయిపోతాడు. షీ యాక్సెప్టెడ్. ఆ తర్వాత ఎప్పుడైతే మనసులో ఏ ఆలోచన లేదో అప్పుడు ప్రాణం పూర్తి ప్రశాంతంగా ప్రాణం వదిలింది. రమణ మహర్షి చేసిన గిఫ్ట్ అది. ఒక మదర్కి ఇవ్వాల్సిన అత్యున్నతమైన బహుమతి చీరనో బంగారం కాదు. తన మరణ సమయంలో పక్కన ఉండడం, ఆ పక్క నుండి ఆమెను ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ఏడ్చి చిడుతూ గోల చేస్తూ కాకుండా ప్రశాంతంగా సాగడం. దానికి నీ స్థితి ఉపయోగపడదు, డబ్బు ఉపయోగపడదు, నీవు స్థిరంగా నువ్వు ఏది ఉపయోగపడదు. నువ్వు ఎవరికన్నా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఎదురుగా స్థిరంగా ఉండు, ఏకదం రిలాక్స్ అయిపో. నువ్వే భయపడి కళ్ళు మిటమిట కొట్టి నువ్వు ప్యానిక్ అయిపోయి నువ్వు తుత్తగానే బాత్రూమ్కి పోయొచ్చు, నువ్వేం సాల్వ్ చేస్తావు? రమణ మహర్షి చేసింది. ఎప్పుడైతే ఆమె మరణించిందో కాసేపు అట్లే ఉంచి
ఇప్పుడు భగవాన్ అనుకున్నాడు పక్కన గణపతి. రమణ మహర్షి అంటే ఒక గొప్పవాడు, మరి ఆయన తల్లి మరణిస్తే ఏమేం చేయమంటాడు అనే థాట్ వచ్చి ఆవేశం వస్తుంది కదా. అప్పుడు ఆయన అడిగాడంట భగవాన్ ఏమిటంటే, భోజనం రెడీగా ఉందా తిందామన్నా. వాళ్ళ మనసులో ఎన్నెన్ని ఆలోచించు, కండిషనింగ్ అట్లా ఉంది. అయ్యో పీనుగను ముట్టుకున్నాడు, ఈరోజు కూడా స్నానం చేయాలి, అది మైల అంటుకుంటు ఇవన్నీ ఉంది. కానీ రమణ మహర్షికి ఎట్లా చెప్తావు, ఆయన అసలు దేనికి అంటకుండా ఉన్నాడు. ఆయన భోజనం సంగతి తర్వాత అండి, మరి మీ తల్లిగా మరణించారు కదా, దీన్ని ఏం చేయాలని అడిగింది. అవతల పడాడు, అని వెళ్ళిపోయాడు అంత మెట్లు దిగి. వాళ్ళకి అసలు ఏం చేయాలని అర్థం కాలే. దిస్ ఇస్ రియల్లీ హ్యాపెండ్. రమణ మహర్షి యొక్క జీవితం పట్ల తనకున్న స్పష్టమైన అవగాహన, ప్రతి జ్ఞానికి ఇది కలిగింది. ఎవ్వడు శరీరాన్ని శరీరంగా చూశారండి, ఏ మైలా లేదు, ఏం లేదు, అంత మనసులో ఉంది. చిన్నపిల్లలకి ఎందుకు మైల లేదు, తీసుకోలేరా వాళ్ళ అమ్మ బాధని, మా అమ్మ చచ్చిపోయింది నాకు తిరుమల ఎత్తలేదు అని లేదు. మరణము సహజం, పోగా బాత్ కదా. నువ్వేం చేయాలని అది చేసినావు, అది చేసినావు, అయిపోయింది బాత్. తను ఎప్పుడో చెప్పాడు, తన మాట నెరవేర్చుకున్నాడు. నీ మరణ సమయంలో నువ్వు నా సమక్షంలోనే ఉంటావు, నీకు మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా నేనే చేస్తాను. దాని అర్థం మళ్ళీ లేదు కాదు, మరణ సమయంలో ఏ థాట్ లేకుండా నీ యొక్క బాడీ ఎండ్ అవ్వాలంతే. ఇఫ్ దెర్ ఇస్ ఎ థాట్, దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ అనేది ఒక లెక్క. అది ఎట్లా కంటిన్యూ అవుతుందని తర్వాత సంగతి. అవసరమైతే అదే థాట్ వేరే వాడు పట్టుకొని వాడు కొనసాగిస్తాడు. ఏ థాట్ లేదు, న్యూట్రల్ గా, జీరోగా, ప్లెజెంట్ గా, హాయిగా మరణించే స్థితి ఒకటి ఉంది. దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. లీడర్ సినిమాలో రానా ముఖ్యమంత్రి అయ్యింది వాళ్ళ నానేసిన చివరి మాట కోసమే. మా వాడు బజ్జీల బండి పెట్టుకోవాలనుకుంటే అది వేరే అయ్యేది, ముఖ్యమంత్రి కావాలని కోరు. అందుకే అది మన సినిమా చూడాల్సి వచ్చింది. అందుకని అట్లీస్ట్ నేను ఆ అద్భుతాలకి లేకపోతే డబ్బుకి అట్లాంటి వాటికి నాకేం విలువ లేదు. అథెంటిక్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఏది, హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అంటే నాకు రమణ మహర్షి తత్వంలో కానీ. ఇప్పుడు అక్కడి నుంచి నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద, నాకు ఇంతకుముందు ఎవరు మెసేజ్ కూడా పెట్టారు, ప్రతిభ పెట్టింది, నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదని మెసేజ్ పెట్టింది. అటాచ్మెంట్ లేదు నాకు, చిన్న చిన్న కన్సర్న్ ఉంది. ఇప్పుడు నీవు ఉన్నావు పెయింటింగ్ ఎగ్జిబిషన్ పట్ల, నీకు నాకు కన్సర్న్ ఉంది. మా అమ్మకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా దానికి కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడే ఏదో వడ్లు గిడ్లు వచ్చాయంటే దానికి కన్సర్న్ ఉంటుంది. దానికి అటాచ్మెంట్ ఎందుకు, సఫరింగ్ ఎందుకు? టైం బీయింగ్ మాట్లాడొచ్చు, కానీ ఎవరి సమస్యని నేను మనసుకు తీసుకోవట్లేదు. మాట్లాడుతున్నా, దూరం నుంచి పైప్ వేసి కడిగినట్టు చూస్తున్నాను. అది మారితే ఓకే, మారకపోతే ప్రయత్నం ఉంది. ఎప్పటికి మారదని తెలిస్తే వదిలేయడమే. ఎట్లా చూసుకున్నా దేర్ ఈజ్ నో సఫరింగ్. దానికి కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి. కొందరు చాలా గొప్ప పొటెన్షియల్ ఉండొచ్చు, వాళ్ళు మారడానికి సమయం పట్టవచ్చు. అది గుర్తిస్తే మనం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు బస్సు వస్తుందని తెలిస్తే వెయిట్ చేస్తాం కదా, అట్లా వస్తుంది. అది ఇప్పుడు కాకపోతే 10 hours తర్వాత వచ్చినా ఒక్కోసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ టైం. అందుకని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది, ఇది ఏ పుస్తకాల్లోనూ ఎవ్వరు చెప్పరు. అందరు నేను గొప్ప పనులు చేయి, ఈ కట్టలు కట్టు, ఇవన్నీ చెప్తారు. కానీ నువ్వు ఏమన్నా చెయ్యి, దాని రిజల్ట్ బాధ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టు. ఇది ఒక్కటి. నువ్వు ఏమన్నా తిను, దాని రిజల్ట్ కడుపు నొప్పి కాకూడదు. అవునా? నువ్వు ఏ సినిమానో చూడు, దాని రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ కాకూడదు. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ కాదన్నాడు అనుకో, వాడు ఎవడన్నా సరే వాడిని దండేసి కాలు మొక్కాల్సింది. నేను వేరే వాళ్ళ బాధ నేను అనుకుని మళ్ళీ బాధపడతా అంటే బాధపడు, ఏమన్నా చేసుకుని అట్లాంటి వాడికి చెప్పేది ఏమి. నేను అంటున్నా, బాధపడుద్దంటే పారిపోమని కాదు, అన్నీ చేద్దాం. ఏది సాధ్యమో అన్నీ చేద్దాం. సాధ్యంగా ఎవడు చేయలేడు, ఇంపాసిబుల్. ఇప్పుడు అంబానీ కూడా కొన్ని సాధ్యం కావు. పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కంటే ఎక్కలేకపోవచ్చు, కుదరదు కదా, సాధ్యం కాదు. మరి ఇప్పుడు మహేష్ బాబు కొన్ని సాధ్యం కావు, కాదు. ఇది రియలా, తీసేయమంటే తీసేయలేడు. తెలియదు కదా. నిజంగా విజ్ఞాన అభిమానులు ఫీల్ అయ్యి రాయంత, ఎందుకంటే జుట్టు గురించి మాట్లాడుతున్నాం, మనిషి గురించి కాదు. అట్లా నాదైతే విగ్గే, నేను ఎవ్రీడే విగ్ అతికించుకొని వస్తాను. తర్వాత
ఏం మాట్లాడుతున్నావు మర్చిపోయాను. అంబానీ నుంచి అంటే అందరూ అన్ని చేయలేరంటే అనుకోని నేనంటుంది అందరూ చేయదగ్గది ఏదైనా ఉందంటే, ఇప్పుడు వేదం చదివావు, ఉపనిషత్ చదివావు, భగవద్గీత చదివావు, రమణ స్వామిని కలిసావు, రమణ భగవాన్ని కలిసావు, ఓషోని విన్నావు, కృష్ణమూర్తిని విన్నావు. వీళ్ళెవరు ఈ మాట చెప్పుండకపోవచ్చు, కానీ వాళ్ళు నిజంగా విని నీకు అర్థమైతే నువ్వు చేయవలసినంతా చేస్తావు. ఆ బాధని, ఆ గజ్జిని, ఆ తామరను, ఆ పైల్స్ని, ఆ దుఃఖాన్ని తీసుకో. ఇది క్లియర్. మళ్ళీ ఇందులో ఇఫ్ అండ్ బట్స్, నేను నా మాట ఉపసంహరించుకుంటున్నాను 5 ఏళ్ల తర్వాత చెప్పేది ఏమి లేదు. ఒకవేళ ఎవరైనా తుపాకి పెట్టి చెప్తే దానికోసం చెప్తా, బతకాలి కదా, అంతే తప్ప ఇది ఏమంటారు, నా లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఎప్పుడు బాధపడలే ఒక మనిషి కోసం. ఏం చేయాలో ఆలోచిస్తా. నాకు సాధ్యం కాకపోతే కొన్నిసార్లు నిర్దయగా చెప్తాను, నేను అల్ల కాదని అని చెప్పి. మనిషి కోసం బాధపడలేదు కానీ మనిషి వల్ల బాధ కోసం మనిషి వల్ల కూడా లేదు. కొడితే బాధ అవుతుంది, ఆ నొప్పి అవుతుంది. బాధ అనేది ఐ నెవర్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఫ్రమ్ 2009 ముందు నేను అనుభవించిన ఘోరమైన బాధను. నాకు ఒక మనిషి ఫ్రెండే ఒక పని చేద్దాం అనుకుని మోసం చేస్తే, మోసం చేయలేదు వాడి సందర్భంలో వాడు ఏదో చేశాడు, నాకు అట్లా అనిపించింది, నాకు దోఖం చేశాడు, నాకు వస్తా అని చెప్పి చేయలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇవన్నీ పట్టుకొని ఒక 7 నుంచి 9-10 రోజులు నేను నరకం చూసా. ఆ తర్వాత పక్కనే ఎవరికో తద్దినం పెడుతున్నాను, నేను ఉన్న చోటే వాడికి తద్దినం పెట్టా, నువ్వులు నీళ్ళు తీసుకొచ్చి వదిలిదెంగా. అంటే ఆలోచనలకు తద్దినం పెట్టిన నేను. ఏమో వాడు ఉన్న చోట బాగున్నాడు, వాడెందుకు ఫోన్ లేపలేదు, అదంతా నేను సఫరింగ్గా మార్చుకొని నాకు తినబుద్ధి కాక నిద్ర రాక, ఎంత నాన్సెన్స్ అండి. అలా ఉంటది. ఇప్పుడు నువ్వు అన్నది బాగుంది, ఎవరన్నా బాధ పెడితే నాకు బాధ వల్ల, ఎవరి బాధ నా బాధ కాదు, ఎవరన్నా బాధ పెట్టినా నాకు బాధ అవుతుంది. ఎందుకో తెలుసా, ఈగో ఉంటే తప్పకుండా బాధేస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు ఉంది. ఇబ్బంది కలగదా? ఆ? ఇబ్బంది ఖచ్చితంగా ఉంటది, ఇబ్బంది ఉండాలి, నువ్వు బతికున్నావు కదా. మరి ఇబ్బంది ఉన్నప్పుడు యూజ్ ఏంటి? ఇక ఇబ్బంది తాత్కాలికంగా ఉంటదిరా, ఇబ్బంది ఎప్పుడు 50 ఏళ్ళ ఇబ్బంది ఉంటది, ఎప్పుడన్నా చూసినావా భూమి మీద? తాత్కాలికంగా అంటే ఈ సమయం వరకు ఉండి మళ్ళీ పాజ్ ఇచ్చేసి మళ్ళీ నేను చెప్పిన ఎక్కడ రిపిటేషన్ ఉండదు. ఆల్రెడీ నీకు ఫస్ట్ చెప్పిన, ఏం చెప్పినా, ఏదన్నా ఒకటైతే ఒక కోతి మరణిస్తే నెక్స్ట్ ఇయర్ అక్కడనే కలుసుకో. అంటే రిపిటేషన్ ఉండదు, ఎప్పటి ఇబ్బంది అప్పుడు ఇబ్బంది. ఇప్పుడు వీడు మనం టీ తాగుతుంటే ఎంటీ కప్పు ఇవ్వలే, కొంత ఇబ్బంది అయ్యిండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ అదే ఇబ్బంది అయ్యిండొచ్చు. ఇబ్బంది ఎప్పుడు తీవ్రంగా ఉండదు. ఇబ్బంది అంటేనే నువ్వు హాయిగా బేర్ చేయొచ్చు, చిన్న డిస్కంఫర్ట్ రా, ఇబ్బంది లేకుండా ఉండదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి పెద్ద మాట్లాడుతుంటే పెద్ద శబ్దాలు వేస్తున్నాడు, ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది వల్ల నీకు మనసు చెదరడము, లేకపోతే నీ యొక్క మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవడము, లేకపోతే నీ పీస్ దెబ్బతినడం ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు దాన్ని సైకిల్లో అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా దాంట్లో చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అలాగా డబ్బుతోటి సమస్య చాలా క్లియర్ అవుతాయి అని చెప్పి చాలా మంది దాని వెనకాల అవుతాయి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అలాగే వస్తాయి. తర్వాత వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అని ఏమంటే ఏదైనా చిన్న ప్రాడక్ట్స్ కానీ కేసులు ఇవన్నీ కూడా ఇరుకున్నా ఉంటాయి. సో అక్కడ మెయిన్ డబ్బు ద్వారా సమస్య క్లియర్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి ఇంకా కొత్త ప్రాబ్లం పడతారు. నేను అంటున్నది ఏదన్నా రాని లాక్ ఇచ్చేయడమే నీ పని. నువ్వు పర్సనల్, నేను అంటున్నది పర్సనల్ తీసుకోవడానికి లేదు. నీకు క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు ఎవరైతే సీరియస్ పొలిటీషియన్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, ఇప్పుడు అటు చెప్తున్నంటే నిరంతరము మీడియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది తెలుసా, రోజుకు 10 కేసులు పడుతుంది, వాడు ప్రశాంతంగా తిని పడుకుంటాడు. దాన్ని తీసుకోరు వాళ్ళు. కేసు పడ్డది ఏం చేయాలో ఆలోచిస్తారు, శిక్ష పడితే జైలుకి వెళ్తారు. ఎక్కడ పర్సనల్ గా తీసుకొని సఫర్ అవ్వడం, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం సఫర్ అవ్వడం కాదు, వాళ్ళ లక్ష్యం ముఖ్యమంత్రి అవ్వడం లేదా ప్రధానమంత్రి అవ్వడం. అందుకని ఇప్పుడు డబ్బు పరంగా సంబంధం పెట్టుకొని మనం ఏదో చేస్తున్నాం అనుకుందాం, ఏ తప్పు జరగకుండా ఏం జరగాలో అది చేయాలి ఫస్ట్. దానికి ఒక అవగాహన, అనుభవం, ఒక లీగల్ అడ్వైజర్, ఇవన్నీ. అయినా సరే ఏదో విపత్తు వచ్చింది, కరోనా లాంటిది వచ్చి మొత్తం కొలాప్స్ అయింది. అప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అమ్మకి హెల్త్ ఇష్యూ వస్తే ట్రై చేయడము, ఇది కూడా ట్రై చేయడం ఒకటే కదా, సేమ్ మైండ్ అప్లై
ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద డిఫరెంట్ మైండ్ వర్కింగ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సైకిల్ వస్తే ఏ సైకిల్ అయినా తొక్కడం వచ్చినట్టు ఈ స్థితి వస్తే ఎనీ సిచ్యువేషన్ యూ డూ ద సేమ్ థింగ్. దాన్ని నీ బాధగా మార్చుకోకుండా నువ్వు ఏం చేయొచ్చు, దానికి ఎవరిని కలవాలి, ఎంత వర్క్ చేయాలి, నీకు ఈ అసెస్మెంట్ లోనే నీ మైండ్ ఉంటుంది. ఎక్కడ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో, లేకపోతే నా కర్మ అనుకోవడం ఉంటుంది. బికాస్ నువ్వే ఎంటర్ అయిన సిచ్యువేషన్ కదా, నువ్వు క్రియేట్ చేసుకున్నది. అట్లా మనిషి చేతులు ఎత్తేసేవాడు ఈ మాటలు అంటాడు, నా కర్మ కాలేక, లేదా నా టైం బాగాలేక, లేకపోతే నేను అనవసరంగా ఆ రోజు అట్లా చేశాను, చేయవలసి లేకుండా పశ్చాత్తాపం ఉంటుంది. నువ్వు పూర్ణ ఎరుకలోనే చేయాలి ఏం చేసి. నువ్వు ఇప్పుడే హడావిడిగా చెప్పగానే చేయాలని రూల్ ఏం లేదు. టేక్ టైం, థింక్, ఆల్ ఆస్పెక్ట్లో థింక్ చేయి. అయినా సరే కొన్ని లూజ్ ఎండ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా గేమ్స్ ఆడుతుంటే తెలుస్తుంది, టెక్నాలజీ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ నీ ఒక గేమ్ ఆడుతున్నా, 9+1 10, 8+2 10, 2 5 5 4 4 ఇట్లా పేర్స్. అది ఆడుతుంటే అది ఎన్ని ఉంటే ఎంత చూసినా ఇక పేర్స్ లేవు అనుకున్న తర్వాత టిప్పు నొక్కితే అది ఇంకో 2 పేర్లు చూపిస్తుంది. అంటే ఎంత అనుకున్నా హ్యూమన్ మైండ్ కెపాసిటీ తక్కువనే. ఎప్పుడు ఒకప్పుడు నువ్వు 100% గుర్తించలేవు. బికాజ్ టెక్నాలజీ ఏమో దాని పనే ఒక అలగరితం పట్టుకుని పని చేస్తూ ఉంటాడు. మనిషి అట్లా కాదు. అందుకని మనిషి అంటేనే వాడు కొంత ఇంపర్ఫెక్షన్ కూడా ఉంటుంది తన జీవితం. బట్ ఓవరాల్ గా యాక్సెప్ట్ చేయగలిగితే చాలు కదా. నేను ఇట్లా చేశాను, దానివల్ల నాకు ₹1 పోయింది, 2 ఫ్రెండ్స్తో చిన్న గొడవ లాంటిది అయింది, వాళ్ళు ఏదో తిట్టారంట, బట్ నవ్ ఐఎమ్ ఓకే. ఇది జరుగుతుందని నాకు తెలుసు, ఇట్లా ఇటువంటిది ఏదో జరుగుతుంది కదా అన్న అవగాహన ఉంటే సరిపోతుంది. దాన్ని పర్సనల్ గా తీసుకొని ఏడ్చి గోలబెట్టి గ్రజ్జగా మార్చుకొని వ్యసనాలకు దిగి ఆ కారణం చేత వ్యసనాలకు దిగి అట్లా అవసరం. అట్లీస్ట్ నేను పర్సనల్ గా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక డబ్బులు ఇచ్చాను చాలా ఏళ్ళ క్రితం, నిజాన్ని అనుకుంటే దాన్ని గ్రజ్జగా మార్చుకోవచ్చు, ద్వేషంగా మార్చుకోవచ్చు. నేను ఇంకా జీవితంలో ఇంకొకరు డబ్బులు ఇవ్వకూడదు, మనిషి మోసగాడని నిర్ణయానికి రావచ్చు. నేను ఓన్లీ ఆ వ్యక్తి పరంగానే చూశాను, అందరికీ ఏం అప్లై చేయలేదు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే వాడిగా చూసి నేను మాట్లాడి చూస్తాను. ఆ అనుభవాన్ని ప్రమాణంగా తీసుకొని ఆడలాగే అందరూ ఉంటారు అనుకొని అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏం లేదు. బట్ ఏదేమైనా మనం మనుషులతో ఉండక తప్పదు, సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఒకరి యొక్క సఫరింగ్, నీ సఫరింగ్ ఎందుకు చేసుకుంటున్నావు, సఫరింగ్ లేని చోట ఎందుకు దాన్ని సృష్టిస్తున్నావు అన్నది నాకు ఒక రియలైజేషన్ కలిగింది. నేను చెప్పింది జనాలకు అర్థమవుతో లేదు కూడా నాకు తెలియదు. కానీ ఇది ఒక్కటి అర్థమైతే నువ్వు చాలా ఎఫెక్టివ్ గా ఆపరేట్ చేయగలుగుతావు. వెదర్ హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్. లేదా యూ మే నాట్ డూ ఇట్, బట్ అల్టిమేట్గా యు ఆర్ ఎట్ పీస్. ఇదైతే క్లియర్. అంతకంటే ఏం కావాలి. నిన్న రాత్రి వచ్చిన చర్చ జరిగింది పడుకునే ముందు, ఎవరో ఫోన్ చేస్తుంది. మూర్ఖుడు అన్నిటిని పట్టుకొని ప్రశాంతతను వదిలేస్తాడు, జ్ఞాని ప్రశాంతతను పట్టుకొని అన్నిటిని వదిలేస్తున్నాడంటే అది వద్దని కాదు, కానీ నిజంగా నీకు ఏది కావాలి అని ఎవరన్నా అడిగితే నేనైతే ఐ చూస్ పీస్ అండ్ అలోన్నెస్. ఎవడన్నా నా దగ్గరకు వచ్చి ఫైనల్ గా నీకేం కావాలంటే నా కారు, నా ఆస్తి అన్ని ఇచ్చేస్తారు, నన్ను వదిలిపెట్టండి అని చెప్తాను. అంటే నిజంగా అసలు అలాంటి సందర్భం వస్తే ఫైట్ చేయనని కాదు, ఐ పుట్ ఏ ఫైట్. అలాంటి సందర్భం వస్తే ఫైట్ చేస్తాను, ఏది ఊరికి ఇచ్చేది ఏమి ఉండదు. కానీ ఫైనల్ గా ఇప్పుడు నువ్వు చచ్చిపోయే మనిషికి ఒకవేళ ఒక్క వస్తువు నువ్వు ఆ స్వర్గానికి తీసుకుపోయే ఆప్షన్ ఉంది, ఏం తీసుకుపోతావు అంటే ఏం తీసుకుపోతావు చెప్పరా నువ్వు? చాలా మంది అడుగుతారు వైఫై ఉంటుందా అని అడుగుతారు. వైఫై ఉంటే ఫోన్ తీసుకుపోవచ్చు అని. ఏం తీసుకుపోతావు? అది ఏమిటది? చాలా కష్టం ఆలోచించు. కానీ నువ్వు సరిగ్గా సో నిజంగా ఒక్కటే మాట చెప్పవలసి వస్తే ఏం చెప్తావు? మర్చిపెట్టు. అందుకే మరణ వాంగ్మూలం ఎందుకంత ఎఫెక్టివ్ అంటే, మరణించేవాడు తప్పు చెప్పడు, అబద్ధం చెప్పడని ఒక నమ్మకం. వాడు పచ్చి అబద్ధం చెప్పి చచ్చిపోతే ఆప్షన్ ఉంది కదా, నా మరణానికి కారణం నా భార్య అని చచ్చిపోయాడు అనుకోడు. మరణించేవాడు తప్పు చెప్పాడు కనుక మరణ వాంగ్మూలాన్ని మేము ఒక ఎవిడెన్స్ గా తీసుకుంటున్నాను. సత్య భార్య అది అమ్మ ఇలా కూడా ఇట్లా చేసి నేను పోయేలోపు లెసన్ చెప్తా అనుకున్నాడు, చెప్పిపోయాడా? ఇప్పుడు అది కూడా ఒక నమ్మకమే కదా. మరణించేవాడు అబద్ధం చెప్పడం నేను నమ్మను. ఈ మనిషి ఏమైనా చేయొచ్చు.
ఎవడు తన పట్ల వాడు ఒక పర్పస్ కోసం చెప్పింది వాడికి నచ్చితే వాడు అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కి అబద్ధాలు చెప్పరా? మా ఊర్లో టీచర్ రిటైర్ అయితే అక్కడ మా ఊర్లో పోయేట్ రాస్తాడు అనమాట స్పీచెస్. వాడి దగ్గరికి వెళ్ళి నేను రిటైర్ అవుతాను, నా గురించి మంచి రాయంటే నువ్వు చేసినావు లంగ పనులే, రేషన్ బియ్యం తిన్నావు, మధ్యాహ్నం ఆహార పథకం ఆ ఫుడ్ నువ్వు ఇంటి తినకుండా ఇక్కడే తింటుంటివి, పిల్లలకి ఏనాడు చక్కగా పాఠాలు చెప్పలే, ఇలా చుట్టుపక్కల టీచర్లతో ఎప్పుడు పేచీలు ఉన్నాయి, ఆడైతో పేచి మొగైతో పేచి, నీ గురించి ఎట్లా రాస్తావంటే ఇక దిగిపోతున్నారా నాయన, దిగిపోతున్నా ఇక్కడ మంచిగా రాయి, నా గురించి నాకు తెలుసు కానీ నువ్వు రాయి బాగుంటది అంటే పైసలు అవుతాయి, సరే 10,000 తీసుకో ఇచ్చాడు. ఆ తర్వాత వాడు చెప్పాడు అసలు ఇతను అప్పర అర్జునుడు, అసలు అతనే నమ్మలేనంత గొప్పగా చెప్పాడు. ఆ గొప్పగా చెప్పిన తర్వాత ఫైనల్ గా అన్నాడంట, ఇట్లా రాయమంటే రాశా నేను. ఆ? దాన్ని నేను 10,000 తీసుకున్నా. ఇది రాయించుకోవడానికి 10,000 ఇచ్చినట్టు ఎంత గొప్ప వ్యక్తి చెప్పు. నా దృష్టిలో ఆయన గొప్ప వ్యక్తే, ఎందుకంటే మీ అందరికి బెనిఫిట్ అయిందో లేదో కానీ ఇది రాయడం వల్ల నాకు రాసే అవకాశం వచ్చింది, చదివే అవకాశం వచ్చింది. అందుకని నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. నా అనుభవం ఇది. ఫస్ట్ చెప్పేదంతా ఏదన్నా అయింది వచ్చింది, నాకైతే ఆయన 10,000 ఇచ్చిండు, నాకు ఆయన అవకాశం ఇచ్చిండు, నాకు చదివే స్టేజ్ ఇచ్చిండు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నా కూడా ఇంటరప్ట్ చేయలే. సో అందుకని మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలని అర్థం కాలేదు. వాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా కలిపి అన్నది ఏమని తెలియదు. అందుకని మనిషికి చనిపోయేటప్పుడు ఆ లాస్ట్ చెప్పే మాట ఖచ్చితంగా సత్యమే ఉంటుంది. అంటే ఇంకా వాడు తనకంటూ స్వార్థం కోసం ఏం చేసి ఉండదు కాబట్టి ఉన్నదే చెప్తాడని. రెండోది ప్రాణం వీక్ అయిపోతుంటే వాడికి ఏం ఆలోచించాలో తెలియదు. ఆ టైంలో పెద్ద పవర్ ఉండదు కదా, అందుకని ఏదో గులిగి చచ్చిపోతారు. అది వేరే సార్. పెద్ద లాజికల్ మైండ్ ఎనర్జీ ఉండదు కదా, అందుకని చంపింది అతనే అంటే చంపింది అతనే అని ఏదో చెప్తాడు. అట్లా జరుగుతా, అట్లా సత్యం చెప్పబడుతుంది ప్రాబ్లం. అంటే పెద్ద థింక్ చేస్తాడు కాబట్టి ఉన్నది చెప్తాడు, వాడు ఉన్నది కాబట్టి సత్యం అయి ఉండొచ్చు అంతే. సో కంక్లూజన్ ఏంటంటే టైసన్, నీవైనా నేనైనా బాలైనా ఎవడైనా అన్ని పనులు చేద్దాం, సాధ్యమైనవి అన్ని పనులు అండి. తర్వాత అందరితో ఉందాం, కానీ ఎవరితోనూ అటాచ్మెంట్ ఉండకూడదు. కలిసి ఉండడానికి అటాచ్మెంట్ అక్కర్లే, అది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది అది మిస్అండర్స్టాండింగ్ లైఫే అది. తర్వాత రెండవది, ఎవరన్నా సమస్యల్లో ఉంటే బాధలో ఉంటే దానికోసం సహాయం చేద్దాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు బాధపడుతున్న దాన్ని ఆధారం చేసుకుని మనం బాధపడవు. ఇది రాసి పెట్టుకోండి గోడ మీద, ఇది ఉపయోగపడుతుందిలే, అందులో ఏ సందేహం లేదు. అట్లీస్ట్ నాకైతే ఉపయోగపడుతుంది. ఇంకా నువ్వు మోర్ సెన్సిబుల్ గా, మోర్ రెస్పెక్టబుల్ గా, రెస్పాన్సిబుల్ గా నువ్వు అటెంప్ట్ చేస్తావు విషయాన్ని, బికాజ్ నువ్వు సఫరింగ్ లేవుగా. ఇప్పుడు ఎవరికి ఏదైతే నీవే సఫరింగ్ లోకి వచ్చేస్తే నువ్వు తాగి ఫోన్ ఎత్తక ఎటో పడిపోయి అది పోతుంది ఇది పోతుంది. చెప్పుకోవడానికి బాగుంటుంది కథ, కానీ రియల్ గా అది లేదు. అందుకని వాట్ రమణ మహర్షి డిడ్, నా దృష్టిలో అది వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్ యాక్ట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది మానవ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. తల్లి చచ్చిపోతే అట్లా విసిరివేయండి అన్న మాటని ఇవ్వడానికి రమణ మహర్షి కనుక ఆ మనిషికున్న ఒక ఆ స్థిరత్వం వల్ల ఎవరు ప్రశ్నించలేదా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా అట్లా చేస్తే ఊరుకుంటారా మీరు? కానీ మనిషి పట్ల మన వైఖరి అట్లే ఉంది. వాళ్ళ అమ్మ లేదు, ఇంకా కొన్ని బాడీ ఉందండి. అంటే శరీరముతో అటాచ్మెంట్ లేనివాడు మదర్ని శరీరంగా ఎట్లా గుర్తిస్తాడు? దాన్ని కోరదు. మీరు నాతో మాట్లాడుతున్నారు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, నేను నిద్రపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిపోవచ్చు కదా. నిద్రపోతున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వరంటే నిద్రపోతున్న వ్యక్తి శరీరం అది, అతను లేడు అక్కడ. ఒక కోపం వస్తే నిద్రపోతున్న తిట్టొచ్చు కదా, వినేవాడు లేడు అక్కడ. అంటే రియల్ పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్. దాని ముఖ చిత్రం ఉందండి, దాని వెసెల్ ఉంది, దాని సారం లేదు. అందుకని ఇది జ్ఞానుల అనుభవం. రమణ మహర్షి శరీరము, వాళ్ళ అమ్మ శరీరము ప్రకృతికి సంబంధించినవి, అది వ్యక్తిగతము కాదు. అందుకని దాన్ని ఎవడేం చేసినా ఏం పర్వాలేదు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే రమణ మహర్షి వాళ్ళ అమ్మ గురించి చెప్పింది, నేను నా బాడీ గురించి చెప్తా, నాకు అవకాశం అట్లా అయితే పడేయండి అవకాశం ఉంటే.
లేకపోతే చెప్పనియరు, లేకపోతే అప్పటికి మనకు నోరు పడిపోయింది అనుకో, అంటే మనకు అర్థం కాదు. చలో మళ్ళీ.